హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అనుకోని పరిణయం 26వ భాగాన్ని వినేద్దాం. సాత్విక సిరి దగ్గరకొచ్చి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే వినిత వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి చూడనట్టు వెళ్ళి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్తుంది. వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది వినిత. సాత్విక సిరి శ్రీమన్ క్యాబిన్లోకి వెళ్ళి ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంటారు. వినిత వాళ్ళ మీద చూస్తూ ఉంటుంది. లోపలికి వచ్చే ముందు మీకు ఎలా రావడం కూడా తెలియదా అంటుంది. అసలు నువ్వు ఎవరో ఆ సీట్లో ఎందుకు కూర్చున్నావు? ఆ సీటు నాది అంటుంది సాత్విక. ఈ సీటు శ్రీమన్ది, అందుకే కూర్చున్నాను. శ్రీమన్ అంటే బయటకు అక్కడ చూసుకో, ఆఫీస్లో కాదు. మెడపెట్టి గెంటేస్తాను ఇంకొకసారి ఆఫీస్కి వచ్చావంటే అంది. శ్రీమన్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నది. మరి ఇప్పుడు శ్రీమన్ లేడు కదా, వెళ్ళిపో. అప్పుడే శ్రీమన్ క్యాబిన్లోకి వస్తాడు. వీళ్ళ మాటలు వింటాడు. విని కొంచెం ఆపుతారా, ఆఫీస్ విషయాలు చూసుకోవాలి. ఇది ఆఫీస్ ఏంటి గోలంతా? మీటింగ్ ఉంది సాత్విక, మీటింగ్ అటెండ్గా అని చెప్పి వెళ్ళిపోతారు శ్రీమన్. సాత్విక సిరి సాత్విక్ ముగ్గురు మీటింగ్ అటెండ్ అవుతారు. మీటింగ్ చాలా సీరియస్గా జరుగుతుంది. మీటింగ్లో బ్రేక్ ఇస్తారు. కాసేపు టీ తాగుదామని బయటకు వచ్చి టీ తాగుతూ ఉంటారు. ఇంతలో ఆ రోజు మీటింగ్లో కలిసిన అతను సిరిని గుర్తుపట్టి హాయ్ మేడం అని చెప్పి సిరి దగ్గరకు వస్తాడు. సిరి గట్టిగా నవ్వుతూ హాయ్ సార్, హౌ ఆర్ యూ అని చెప్పి సెకండ్ ఇస్తుంది. శ్రీమన్తో పాటు అందరూ షాక్ అవుతారు. సిరి ఏంటి ఇంత ఫాస్ట్ అయింది అని. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూనే ఉంటారు. మేడం మీరు నన్ను తప్పకుండా కలవాలి, రేపు లంచ్కి వస్తారా అని అడుగుతాడు. తప్పకుండా వస్తాను, రేపు లంచ్కి లొకేషన్ పంపు అంటుంది సిరి. ఓకే పంపిస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి చూస్తుంది. వీళ్ళు సీరియస్గా అలాగే చూస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? అతను నాకు ఫ్రెండ్ అయ్యాడు, రేపు లంచ్కి రమ్మన్నాడు, నేను రేపు లంచ్కి వెళ్తున్నాను అంటుంది. ఏంటి సిరి, నీకు ఇక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు? నాకు ఒక్కరు కూడా కావట్లేదు కదా. నీకు శిల్ప అయింది కదా, ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఇంకా కావాలా నీకు? అలా అని కాదు, లంచ్కి పిలిచాడుగా, మమ్మల్ని పిలవచ్చు కదా అంటాడు సాత్విక్. శ్రీమాన్ సిరిని కోపంగా చూస్తాడు. ఇది కావాలనే చేస్తుంది అని. మళ్ళీ మీటింగ్ టైం అవుతుంది. అందరూ మీటింగ్ అటెండ్ అయ్యి తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ వెళ్ళాక సిరి శిల్పతో అంటుంది, మీ ఆయనకి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలంట, నన్ను అడుగుతున్నాడు. శిల్ప ఏం మాట్లాడకుండా సాత్విక్ని చూస్తుంది. నువ్వు మాట్లాడవే ఏదైనా, అంత సైలెంట్గా ఉంటే నేను ఎలా అర్థం చేసుకోవాలో అంటాడు సాత్విక్. నేనేం మాట్లాడను, అంతా నీ ఇష్టం అంటుంది అలిగినట్టుగా. సాత్విక్ శిల్ప చేయి పట్టుకుని తన క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఏంటి పిచ్చిదనా, నేను క్యాజువల్గా అన్నానంతే, నేనేం మాట్లాడలేనండి, సైలెంట్గా ఉంటాను, సిరి అక్కలాగా వాదించలేను. సాత్విక్ శిల్ప దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు జీవితంలో కష్టపడ్డావు, మగవాళ్ళంటేనే నమ్మకం లేదు, నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నీ మనసు నాకు తెలిసిపోతుంది శిల్ప అంటుంది. మనం తొందరగా పెళ్లి చేసుకుందామా అని. ఇండియాకి వెళ్ళాక చేసుకుందాం శిల్ప, సాత్విక కూడా పెళ్లి కావాలి, అప్పుడు చేసుకుందాం. సరే సాత్వికకి ఏమైనా అబ్బాయిని చూసారా అంటుంది శిల్ప. ఇంకా ఏం అనుకోలేదు శిల్ప, తర్వాత మాట్లాడతాను. సాత్విక ఇప్పుడు మరీ కోపంగా ఉంది వినిత వస్తుందని. శిల్ప నవ్వుతూ ఉంది. ఆ వినిత ఏంటో అర్థమే కాదు. సిరి కూడా శిల్ప దగ్గరకు వచ్చి ఆ వింత మనుషులే కొంతమందికి బాగా నచ్చుతున్నారులే అంటుంది. సాత్విక్ వచ్చి ఏంటమ్మా ఈ మధ్యన బాగా వెటకారాలు ఎక్కువయ్యాయే నీకు అంటాడు. అందరూ వెటకారంగానే ఉన్నారు, అందుకే నేను ఇలానే ఉంటాను అంటుంది. సాత్విక వచ్చి మా వదినికి ఎందుకు అంత కోపం వస్తుంది? సిరి వదిన కొంచెం నవ్వు, ఈరోజు అందరం పార్టీ చేసుకుందాం అంటుంది. ఓకే మన ఇంట్లోనే చేసుకుందామా అంటాడు సాత్విక్. నేను ఇంట్లో మంచి ఫుడ్ అరేంజ్ చేస్తాను. శిల్ప, సాత్విక, సారిక మనం ముందెళ్ళి అన్నీ చేసేద్దాం. ఈ నైట్ డిన్నర్ చేసుకుని ఫుల్ పార్టీ చేసుకుందాం అంటుంది సిరి. శ్రావ్యాని వినయ్ని కూడా పిలవండి అని అనుకుని వీళ్ళు ముందే ఇంటికి వెళ్ళిపోతారు. తొందరగా వెళ్ళిపోయి సిరి అన్ని ఐటమ్స్ తెచ్చుకుని అందరూ షేర్ చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేస్తున్నారు. ఇందులో శ్రావ్య వస్తుంది. సిరి వదిన నాకు చెప్పకుండా టైంకి పిలుస్తున్నారు కదా నన్ను. అలా కాదమ్మా, కొత్తగా పెళ్ళైంది కదా, మా అన్నయ్యని ఎలా వదిలేస్తావో చెప్పు, అందుకే పిలవలేదు తొందరగా. శ్రావ్య సిగ్గుపడుతుంది. మనం వాళ్ళు వచ్చేలోపు ఒక ఆట ఆడుకుందాం అంటుంది సాత్విక. అందరం శారీస్ కట్టుకుని మన దాంట్లో ఎవరు అందంగా ఉన్నారో చెప్పాలి, అది వాళ్ళని అడుగుదాం. సరే అని చెప్పి డిన్నర్ అంతా ప్రిపేర్ చేసి రెడీ అవుతారు. అందరూ ఫ్రెష్ అయ్యి వాళ్ళకి నచ్చిన చీరలు కట్టుకుని వచ్చి హాల్లో కూర్చుంటారు. శ్రీమన్ సాత్విక్ ఒకటేసారి ఆ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ అందరూ చీరలతో కనిపించేసరికి అమ్మా ఇది మన ఫ్లాట్ కాదేమో అని బయటికి వెళ్ళిపోతారు. సారిక బాగా నవ్వొస్తుంది. బయటకు వచ్చి సాత్విక్ రండి ఇది మన ఫ్లాటే అని పిలుస్తుంది. ఇద్దరు లోపలికి వచ్చి కూర్చుంటారు. సాత్విక్ కళ్ళు నలుపుకొని బాగా చూస్తాడు. మీరే నా చీరలు కట్టుకుని నిలబడ్డారు, మనం ఇండియా వచ్చేసామా? సారిక వచ్చి గుండు మీద ఒకటిస్తుంది. నీకు అలా కనపడుతున్నావా? మేము ఎప్పుడు చీరలు కట్టుకోలేదన్నట్టు కట్టుకున్నాం, మీరే నిర్ణయించి మాలో ఎవరు అందంగా ఉంటారో చెప్పాలి అంటుంది. శ్రీమన్ ముఖం చూసి సాత్విక్ అంటాడు, అమ్మో అది మావల కాని పని, ఇప్పుడు మీరందరూ కలిసి మళ్ళీ తంతారు, ఆ నిర్ణయం మాత్రం చెప్పలేం అంటాడు. వినయ్ వస్తాడు.
వినయ్, శ్రీమన్, సాత్విక్ వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చుంటారు. కిచెన్లోకి వెళ్ళి శిల్ప స్నాక్స్ అని చెప్పి మంచూరియా తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి ఇస్తుంది. వాళ్ళన్నీ తినేసి చాలా బాగుంది, ఎవరు చేశారు అని అడుగుతాడు వినయ్. నేనే చేశాను అంటుంది శ్రావ్య. గుడ్ శ్రావ్య, సూపర్గా చేసావు అంటాడు శ్రీమన్. కొంచెం లైట్గా డ్రింక్ తీసుకోండి అని చెప్పి వైన్ లాగా తీసుకొచ్చి గ్లాస్లో పుస్తుంది. ఏంటి మా ముగ్గురికి ఇది ఆఫర్ చేశారా? థ్యాంక్ యూ అని చెప్పి ముగ్గురు గడగడా తాగేస్తారు. అన్నయ్య, మాలో ఎవరు అందంగా ఉన్నారో ఇప్పుడు మీరు చెప్పాల్సిందే. అది మా వల్ల కాని పని సాత్విక, మీరు నలుగురు ఎవరికి తగ్గట్టు వాళ్ళ అందంగా ఉన్నారు అంటాడు శ్రీమన్. జెన్యున్గా చెప్పండి, ఎవరికి నచ్చిన వాళ్ళు కాకుండా మా నలుగురిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పాలి. వినయ్, నీకు ఇంటికెళ్ళాక శ్రావ్యత నీకు గొడవ ఉంటుంది, ఆలోచించుకొని చెప్పు వినయ్ అంటాడు నవ్వుతూ సాత్విక్. అప్పుడే వాళ్ళ డోర్ దగ్గరికి ఒక అతను వచ్చి సిరి అందరిలో అందంగా ఉంది అని చెప్తాడు. ఆ వచ్చిన వ్యక్తిని అందరూ అటు సైడ్ చూస్తారు. అందరూ షాక్ అవుతారు ఆ వ్యక్తిని చూసి. సిరి ఎదురుగా వెళ్ళి అన్నయ్య అని చెప్పి హాక్ చేసుకుంటుంది. సాత్విక్, సారిక కూడా ఇద్దరు వెళ్ళి ప్రభాస్ ఎలా ఉన్నావు, ఇంత లేటుగా వచ్చావే అని అడుగుతారు. సారీ రా, కొంచెం లేట్ అయింది అని చెప్పి అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు. శ్రీమన్ మాత్రం ఏం పలకరించడు. సాత్విక్ వినయ్ని పరిచయం చేస్తాడు, మన ఆఫీస్లో స్టాఫ్ అని. అప్పుడు ప్రభాస్ కూర్చుని మా సిరి అందంగా ఉంది, మా సిరి తర్వాతనే ఎవరైనా అంటాడు ప్రభాస్. మళ్ళీ మా చెల్లి సాత్విక అందంగా ఉందని శ్రీమన్ అంటాడు. ఇక్కడ ఏమైనా వేలం పాట వేస్తున్నారా? ఎవ్వరు చెప్పక్కర్లేదు, మా అందాన్ని పోల్చేంత ఎవరికీ లేదు, ఎవరి అందం వాళ్ళకే, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకే అంటుంది సిరి. అలా అనేసరికి అందరూ చప్పట్లు కొడతారు. సాత్విక్ లేచి ఎవరి అందం వాళ్ళకేరా, అందరూ చక్కగా ఉన్నారు, మేమన్నీ స్పెషల్ చేశాం, అందరూ వచ్చి కూర్చోండి, భోజనాలు వడ్డిస్తాం అంటుంది సిరి. అందరినీ కూర్చోబెట్టి వడ్డిస్తారు ఆడవాళ్ళంతా. అందరూ మగవాళ్ళు తినేసిన తర్వాత ఆడవాళ్ళు కూడా కూర్చొని తింటారు. సాత్విక్ శ్రీమన్ పక్కనకు వెళ్ళి తీసుకెళ్ళి, వీడు నీ ఇంటికి వచ్చాడు, కనీసం ఎలా ఉన్నావని కూడా అడగవారా? ఇది నా ఒక్కరిల్లే కాదు, మీ అందరి ఇల్లు కూడా, మీరందరూ రిసీవ్ చేసుకున్నారు కదా, మీరందరూ పిలిచారుగా, నాకు తెలియకుండా వాడు వచ్చేది కూడా నాకు చెప్పలేదే. అలా కాదురా, మేమెవరం పిలవలేదు, వాడు 1 వీక్ అయిందట అమెరికాకు వచ్చి. సిరికి మొన్న కాల్ చేశాడు, ఈరోజు రమ్మని సిరినే పిలిచిందట, అందుకోసమే ప్రభాస్ వచ్చాడు. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నీతో మాట్లాడాలనే కదా. ప్రభాస్ నేను వెళ్ళిపోతానని బయలుదేరిపోతాడు. సాత్విక్, ఈ నైట్ ఇక్కడే ఉండరా, ఇంత నైట్ ఎందుకని పోనివ్వడు ప్రభాస్ని. వినయ్, శ్రావ్య వెళ్ళిపోతారు. తెల్లవారు అందరూ మామూలుగా లేస్తారు. శ్రీమన్ పని లేకున్నా కూడా తొందరగా బయటికి వెళ్ళిపోతాడు. సిరి అందరికీ టిఫిన్ చేస్తుంది. సాత్విక్ అని పిలిచి మా అన్నయ్యకి టిఫిన్ పెట్టు అని చెప్తుంది. నేను పెట్టను వదినా, మీరే పెట్టుకోండి, మమ్మల్ని కనీసం చూడనే లేదు, పలకరించడం లేదు, ఎవరో అన్నట్టుంటే నేను ఎందుకు పెడతాను? ముందు టిఫిన్ పెట్టు, ఆ తర్వాత మాట్లాడతాడు, నీకు మా అన్నయ్య కావాలా వద్దా అని చెవిలో చెప్తుంది సిరి. ముందు మీ అన్నయ్యకి నేను కావాలా లేదో తేల్చుకొని చెప్పండి, అప్పుడు టిఫిన్ పెడతాను అని తన గదిలోకి వెళ్తుంది. సాత్విక్ నవ్వుకుంటూ వచ్చి ప్రభాస్ ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి బయటికి వెళ్తారు. ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సిరి ఒకతే ఇంట్లో ఉంటుంది. శ్రీమన్ అప్పుడే ఇంటికి వస్తాడు. రాగానే ఎవరూ లేరేంటి, ఎటు వెళ్ళారు అని అడుగుతాడు. ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళారు, మీరు కూడా పని ఉండే బయటికి వెళ్ళారు కదా, అలాగే అందరూ వెళ్ళారు అంటుంది. ఇదే తగ్గించుకోమన్నది నిన్ను, నాకు పని లేకుండా నేను బయటికి వెళ్ళాను, మిగతా వాళ్ళందరూ ఎటు వెళ్ళారు? నాకేం తెలుసు, వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళారు, మీరేమి డౌట్ పడకండి. సాత్విక ఆఫీస్కి వెళ్ళింది, మా అన్నయ్య ఏమీ మీ చెల్లిని కలవలేదులే అని చెప్పింది. మా చెల్లి ఎప్పుడు నా మాట మీదనే ఉంటుంది, ఇన్ని సంవత్సరాలైనా వాడిని కలవలేదు, మా చెల్లి మీద నాకు నమ్మకం ఉంది అంటాడు. మా అన్నయ్య మీద కూడా నాకు నమ్మకం ఉంది, అదే నమ్మకంతో ఎన్ని సంవత్సరాలైనా ఎవరిని కలవలేదు. అయినా మీతోటి ఏంటి గొడవ? మా అన్నయ్య వచ్చాడు, మా అన్నయ్యకి సంబంధం చూశాను. నీకు తక్కువ పొగరలేదే, మీ అన్నయ్య కంటే 2 ఎక్కువ ఉంది. సంబంధాలు చూడడానికి వచ్చావా, వర్క్ చేసుకోవడానికి వచ్చావా? 2 చేయడానికి వచ్చాను. మా అన్నయ్య ఎన్ని రోజులైనా బ్రహ్మచారిగా ఉంటాడు, ఇవాళ నేను ఆఫీస్కి రావట్లేదు, మా అన్నయ్యతో వెళ్తున్నాను అంటుంది. నేను పర్మిషన్ ఇవ్వను, నువ్వు నా భార్యవి కదా, నా ఆఫీస్లోనే పనిచేస్తున్నావు కదా, సెలవు ఉన్న రోజు వెళ్ళి మీ అన్నయ్యని కలిసి సంబంధాలు చూసుకోండి. తన చీర కొంగుని తోపుకొని, అసలేంటని మీ ఉద్దేశం, మా అన్నయ్య అంటే మీకు పడదు అని శ్రీమన్ మీదకి పోతుంది. అలా మీదకి వచ్చేసరికి సిరిని దగ్గరకు లాక్కొని నడుము మీద చెయ్యేసి తన 2 పెదాలని అందుకొని ముద్దు పెడతాడు. కాసేపటి తర్వాత సిరిని వదిలేస్తాడు. అలా హఠాత్తుగా శ్రీమన్ నడుము మీద చెయ్యేసి ముద్దు పెట్టేసరికి శ్రీమన్ కళ్ళలోకి చూడలేకపోతుంది. శ్రీమన్ సిరి కళ్ళలోకి చూస్తూ, ఇదే ఎగస్ట్రాల్ చేస్తే ఇలానే చేస్తాను, గుర్తుపెట్టుకో, ఒకటే అన్నయ్య అన్నయ్య అంటావు, అన్నయ్య కావాలా నేను కావాలా అంటాడు. శ్రీమన్కి నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు, మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నానని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. శ్రీమన్కి సిరి పరిగెత్తేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వీడు ఎలా పెళ్లి చూపులు చూస్తాడో అని చెప్పి సిరిని ఫాలో అవుతాడు.
సిరికి మధ్యలో ప్రభాస్ కలుస్తాడు. ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్తారు. అక్కడికి కాసేపటి తర్వాత ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. ముగ్గురు సరదాగా మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటారు. శ్రీమన్ దూరం నుంచి ఇదంతా చూస్తాడు. శ్రీమన్ కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. సిరికి అర్థమైంది. కూర్చోండి అని చెప్తుంది. ఆమె అడుగుతుంది ఇతను ఎవరు అని. శ్రీమన్ నేను ఈవిడ గారి భర్తని అని చెప్తాడు. ఆ అమ్మాయి వావ్ సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎంత క్యూట్గా ఉన్నారు. సిరి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని, చాలా లేట్ చేశాను. శ్రీమన్ నవ్వుతూ సిరిని చూసి కళ్ళెగరేస్తాడు. సిరి లేచి కొంచెం ఇటు వస్తారో అంటుంది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి పక్కకొచ్చి నిలబడుతుంది. నీకు నామగుడే కావాల్సి వచ్చిందా? ఇక్కడ మా అన్నయ్య చూడమంటే మా ఆయన్ని చూస్తావు ఎందుకు అని చెప్పి కోపంగా అమ్మాయిని పంపించేస్తుంది. శ్రీమన్ కడుపు చెక్కలయ్యే విధంగా నవ్వుతూ ఉంటాడు. ప్రభాస్ శ్రీమన్ నవ్వుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించి ప్రభాస్ కూడా నవ్వుతూ ఉంటాడు. సిరికి కోపంతో మా అన్నయ్యకి వచ్చే సంబంధాలు చెడగొట్టాలని హ్యాపీగా నవ్వుతున్నారా? మీరు ఒక్కరే అందంగా ఉన్నారనుకుంటున్నారా? మా అన్నయ్య కూడా చాలా అందంగా ఉంటాడు, చూడండి ఎంత అందంగా ఉన్నాడు అని ప్రభాస్ని చూపిస్తుంది. ప్రభాస్ సిరిని పిలిచి నువ్వు ఇంటికెళ్ళమ్మా, నేను కాసేపు అయినాక వస్తాను అంటాడు. అదేంటి కలవడానికి వచ్చి అలా వెళ్ళి ఇవ్వంటావు? నేను మీ ఆయనగారితో నేను మాట్లాడాలి. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలవడం నా అదృష్టం. ఎప్పుడు నన్ను కలవాలని మాట్లాడాలని ప్రయత్నించలేదు మీ ఆయనే. ఇప్పుడు నేను మీ ఆయనతో మాట్లాడాలి, కాసేపు ఇంటికి వెళ్ళిపో. సరే అన్నయ్య చెప్పి సిరి వెళ్ళిపోతుంది. సిరి వెళ్ళిపోయినా కాసేపటికి సార్థిక్ వస్తాడు అక్కడికి. ప్రభాస్ అంటాడు, సార్థిక్ నా ఫ్లాట్లోకి శ్రీమన్ని తీసుకున్నారా అంటాడు. శ్రీమన్ నేను రాను అంటాడు. ప్రభాస్ ఒకటే మాట అంటాడు, నా మీద ఏమాత్రం ప్రేమ ఉంటే నువ్వు రావాలి. సార్థిక్ శ్రీమన్ చేయి పట్టుకుని ముగ్గురు కలిసి ఒక కారులో వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక ప్రభాస్ ఫ్లాట్ వస్తుంది. ఫ్లాట్లోకి వెళ్తారు. ఫ్లాట్ చాలా అందంగా ఉంటుంది ఇంటీరియర్తో. శ్రీమన్ని సార్థిక్ని కూర్చోబెడతాడు. డ్రింక్ తీసుకొచ్చి ముందు పెడతాడు. ముగ్గురికి గ్లాసులో పోస్తాడు. ఒక గ్లాస్ తీసి శ్రీమన్కి ఇస్తాడు. శ్రీమన్ తీసుకుని ముగ్గురు కొంచెం తాగేశాక ప్రభాస్ అప్పుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఎన్ని సంవత్సరాలు అయితేందిరా శ్రీమన్ నువ్వు నాతో మాట్లాడక? మన ఇద్దరం ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నాం. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది, దానివల్ల నువ్వు నన్ను దూరం పెట్టావు. అయినా నేను భరించాను. నా గురించి నువ్వు మొత్తం తెలుసుకున్నావు కదా. నా తప్పు లేదని తెలిసినప్పుడు నాకెందుకు ఫోన్ చేయలేదు, నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాడు ప్రభాస్. నాకు తెలిసే లోపే నా లైఫ్ వేరే విధంగా అయింది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన భార్య నన్ను మోసం చేసి పెట్టి వెళ్ళిపోయింది. నిన్ను అందుకే దూరంగా ఉన్నాను అని చెప్తాడు శ్రీమన్. సరేరా నిన్ను అర్థం చేసుకున్నాను, ఎవరికి రాకూడదని పరిస్థితి నీకు వచ్చింది. మరి సిరిని చేసుకున్నావు కదా, తన బాధ్యత నీది కదా అని అడుగుతాడు. నేను ఇష్టపడి చేసుకోలేదు, అమ్మ బలవంతం మీద పెళ్లి చేసింది. నేను సిరికి ముందే చెప్పాను, సిరి కూడా ఒప్పుకునింది అంటాడు శ్రీమన్. సరేరా నీ ప్లేస్లో ఉండి ఆలోచిద్దాం. ఇష్టం లేకుంటేనే చేసుకున్నావు. ఇప్పుడు ఇన్ని నెలల నుంచి తను ఎలాంటిదో నీకు తెలిసిపోయింది. ఇప్పుడైనా చేరదీయాలి కదా అనిపించలేదా నీకు? నాకుంది మనసులో సిరి మీద మంచి అభిప్రాయం ఉంది. సిరి లాంటి భార్య ఏ భర్తకి దొరికినా చాలా అదృష్టవంతుడు అనుకున్నాను. నేను అదృష్టవంతుని. సిరికి దగ్గర కావాలని చాలా విధంగా ప్రయత్నం చేశాను, కానీ మళ్ళీ వెనకడుగు వేస్తున్నాను. ఎందుకంటే పదే పదిగా వినీతనే గుర్తుకొస్తుంది. ప్రభాస్ సూటిగా శ్రీమన్ కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పరా, మరి వినీతని ఎందుకు తిరుగుతున్నావు? తను ఎందుకు చనివిస్తున్నావు? నీ ప్రేమ చచ్చిపోలేదా? నా ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది. తను కలిసినప్పుడు ఏడవడం ఇవన్నీ చూస్తే భరించలేకపోతున్నాను. ఎందుకంటే నేను అప్పుడు అంతలా ప్రేమించాను వినీతని. సరే మరి వినీతని మళ్ళీ నీ జీవితంలోకి తీసుకొచ్చుకుంటావా అంటాడు. అది జరగని పని. వినీత నాకొద్దు, ఒంటరిగానే బ్రతకాలనుకుంటున్నాను. అంటే నా చెల్లి జీవితం నీకు అవసరం లేదా? నీ చెల్లి జీవితానికి ఓ దారి చూపిస్తాను, తన భర్తతో నేను కలిపేస్తాను అంటాడు శ్రీమన్. ప్రభాస్ గట్టిగా అరుస్తాడు శ్రీమన్ అని. భర్తతో కలపడానికి అసలు దానికి పెళ్ళయిందా అనుకుంటున్నావా? పెళ్లి కాని అమ్మాయి. ఏంటి సిరికి పెళ్లి కాలేదా అని షాక్ అవుతాడు శ్రీమన్. నీకు పెళ్ళైతే సిరికి కూడా పెళ్ళైనట్టేనా ఏంటి? అలా కాదు ప్రభాస్, తనకు ఒక బిడ్డ ఉన్నాడు, అందుకే నేను పెళ్ళయింది అనుకున్నాను. ఆ బిడ్డని ఎవరో పడేస్తే తెచ్చుకొని సాక్కుంటుంది. మా చెల్లికి జాలి గుణం ఎక్కువ కదా. శ్రీమన్ నీతో సిరికి పెళ్ళయిందని తర్వాత తెలిసింది. మా చెల్లికి నీతో పెళ్ళయిందని నేను చాలా సంతోషించాను. నువ్వు వినీత మీద ఇష్టంతో సిరిని దూరం పెడుతున్నావు. అయినా నీకు కొంచెం టైం పడుతుందిలే అని సిరి ఓపిక పట్టింది. నువ్వు మళ్ళీ వినీతతో మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు ప్రభాస్. నా మనసులో ఏమీ లేదు, నేను ఎవరికీ చెప్పుకోలేను. వినీతతో చాలా బాధలు పడ్డాను, నా బిడ్డను కూడా కోల్పోయాను అని తాగిన మత్తులో ఏడుస్తాడు. సార్థిక్ ప్రభాస్ ఇద్దరు శ్రీమన్ దగ్గరకు వచ్చి ముగ్గురు హక్ చేసుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసినందుకు శ్రీమన్ వాళ్ళిద్దరిని హక్ చేసుకుని బాగా ఏడుస్తాడు. మళ్ళీ కాసేపు అయ్యాక శ్రీమన్ తేరుకొని వాడి వల్లే నాకు వినీత దూరమైందిరా. అరే శ్రీమన్ నువ్వు వినీత గురించి మర్చిపో, లోకేష్ గురించి డీటెయిల్స్ నేను తెలుసుకుంటాను. ముందు జీవితం ఏంటో ఆలోచించు, అంతా రెట్టింపు దెబ్బ కొట్టాలి అంటాడు ప్రభాస్. ముగ్గురు కూల్ అయిపోతారు. శ్రీమన్ ప్రభాస్ దగ్గరకు వచ్చి చేయి
వెనుక మడిచి ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడుగుతాడు. అరే ఇప్పుడే క్లోజ్ అయ్యాం, వదలరా బాబు, చెయ్యి నొప్పిలేస్తుంది అంటాడు ప్రభాస్. నేను అస్సలే వదలను. నువ్వేంట్రా పెళ్లి చూపులు వెళ్తున్నావు? నా చెల్లెలు ఎన్ని సంవత్సరాలని నీకోసం ఎదురు చూస్తుంది, నువ్వు వేరే పెళ్లి చూపులు చూస్తావా? అంటే నా చెల్లెలు కాదని వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏమోరా బాబు, నాకు తెలీదు. మా చెల్లెలు తీసుకొచ్చి చూపించింది ఈరోజు అంతవరకే తెలుసు. అలా చూస్తున్నప్పుడు నా చెల్లి నీకు గుర్తుకు రాలేదా? వదలరా బాబు, ఇప్పటి వరకు నేను మీ చెల్లితోటి ఎప్పుడూ మాట్లాడలేదు. నువ్వు నా ఫ్రెండ్వి. అలా నీ చెల్లెలతో మాట్లాడితే నీకేదో ద్రోహం చేసినట్టు అనిపించింది నా మనసుకి, అందుకే దూరం పెట్టాను. సరేలే, చాలా లేట్ అయింది, ఇక్కడే పడుకుందాం. అలాగే ముగ్గురు సోఫాలో పడుకుంటారు. ఉదయాన్నే లేచి శ్రీమంత్ సాత్విక్ వెళ్ళిపోతారు. ప్రభాస్ తన ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి తన క్యాబిన్లో సాత్విక కూర్చుని ఉంటుంది. సాత్విక సోఫాలో కూర్చుని ప్రభాస్ని చూస్తూ ఉంది. ప్రభాస్ ఏమీ తెలియనట్టు తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఒక 1 అవర్ వరకు వర్క్ బిజీలోనే ఉంటాడు. సాత్విక చూసి విసుగొస్తుంది. కొద్దిగా అక్కడున్న సామాన్లన్నీ కింద విసిరేస్తుంది. ప్రభాస్ అంతా గమనిస్తూనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సాత్వికకి మాత్రం ఇంకా కోపం ఎక్కువై అక్కడున్న పిల్లోస్ని ఫైల్స్ని కూడా విసిరేస్తుంది. ప్రభాస్ మెల్లగా చైర్లో నుంచి లేచి సాత్విక దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకుని తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్తాడు. ప్రభాస్ సాత్వికను కూర్చోబెట్టి, అసలేంటి నీ బాధ? నా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఎందుకలా విసిరేస్తున్నావు అని అడుగుతాడు. అంటే నా బాధ ఏంటో నీకు అర్థం కాదా? అసలు ఇక్కడ ఒక మనిషి వచ్చిందని కనీసం పలకరించాలని కూడా నీకు తెలీదా? వర్క్ చేసుకుంటూనే ఉంటున్నావు. చూడు సాత్విక, నేను చాలా బిజీగా ఉన్నాను. ఇవాళ హెవీ వర్క్ ఉంది. నాకంటే నీకు ఆ వర్క్ ఇంపార్టెంటే. ఎన్ని రోజులు వెయిట్ చేశాను? మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు ప్రభాస్. ప్రభాస్ అలా మాట్లాడుతుంటే సాత్వికకి ఏడుపు వస్తుంది. ఏడ్చుకుంటూనే ఉంటుంది. అందుకేనా మా వదినతో వెళ్ళి పెళ్లి చూపులు చూసావు? అంటే నేనంటే ఇష్టం లేదు కదా నీకు అంటూ కళ్ళు తుడుచుకొని తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది సాత్విక. ప్రభాస్కి బాధగా అనిపిస్తుంది. తల పట్టుకుని కూర్చుంటాడు. నేను ఉన్న సమస్య వేరు, సాత్విక అడగడం వేరు. ఏం చెప్పాలో తెలియక మళ్ళీ వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సాత్విక తన ఆఫీస్కి డల్గా వెళ్ళి కూర్చుంటుంది. సిరి వచ్చి, ఏంటి సాత్విక డల్గా కూర్చున్నావు అంటుంది. నేను మాట్లాడను వదిన మీతోటి, మీరు నా మనసు తెలుసుకోవట్లేదు. అబ్బో, మా ముద్దుల ఆడపడిచికి నా మీద కోపం వచ్చినట్టుంది. ఏంటో కారణం చెప్పు, ఆ విషయం ఏంటో నేను చెప్తాను. అయినా మీ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటే, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే అంటుంది. సిరి నవ్వుతుంటే సాత్విక కోపం వస్తుంది. మీకు అంత నవ్వులాటగా ఉందా? ఓ, మా అన్నయ్య విషయం మాట్లాడుతున్నావా? నేను కావాలనే మా అన్నకి పెళ్లి చూపులని చెప్పాను. ఇది కావాల్సినని చేశారు. మీ అన్నయ్యకి పెళ్లి చేయాలనే కదా. సిరి సాత్విక దగ్గరకు వచ్చి ముద్దు పెడుతూ, ముద్దుల ఆడపడుచుకి అన్యాయం చేస్తానా చెప్పు? మీ అన్నయ్య తెలుసుకోవాలని అలా పెళ్లి చూపులని చెప్పాను. తన జీవితం తర్వాత ముందైతే నీకు పెళ్లి చేయాలి కదా. నీ మనసులో ఎవరున్నారో తెలుసుకుని అతనితో నీ పెళ్లి చేయాల్సిన బాధ్యత మీ అన్నయ్యకు ఉంది. అలా అయినా ముందు పడతాడని చేశాను. నిజమా వదిన మీరు చెప్పేది అంటుంది. అప్పుడే క్యాబిన్లోకి వస్తూ వాళ్ళ మాటలు వింటాడు శ్రీమన్. అబ్బో, ఎంత నాటకం ఆడింది ప్రభాస్ కాని పెళ్లి చూపులని చెప్పి. కానీ శ్రీమన్లా సాత్వికతో ముద్దు పెడుతూ క్లోజ్గా ఉంటే శ్రీమన్కి బాగా నచ్చుతుంది. వినిత ఎప్పుడు తన చెల్లితో అయినా అక్కతో అంత క్లోజ్గా ఉండేదే కాదు అని మనసులో అనుకుంటాడు. శ్రీమన్ వెంటనే క్యాబిన్లోకి వస్తాడు. సాత్విక సిరి మామూలు అయిపోతారు. ఏంటి వర్క్ చేయకుండా మీరిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు వర్కే. కాసేపైనా రిలీఫ్ కోసం మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. మా మనసులో మాటలు అంటుంది సిరి. ఆ మాటలేవో ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోండి, ఇక్కడ మాత్రం వర్కే. సాత్విక సిరి వెళ్ళబోతుంటే శ్రీమన్ అంటాడు. సిరి, 1 నిమిషం వెయిట్ చేయి. సాత్విక నువ్వు వెళ్ళు. సిరి టెన్షన్గా, కొంపదీసి నా మాటలు ఏమైనా విన్నాడా అనుకొని, చెప్పండి శ్రీమన్ అంటుంది. నిజం చెప్పు, ప్రభాస్కి పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేస్తావు? మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులని అలా ఉంటాడు, అందుకోసమని అరేంజ్ చేశాను. నాతో వెటకారం మాటలు ఆపేసి నిజం చెప్పు. అలా చేస్తేనైనా సాత్వికకి ప్రభాస్కి పెళ్లి చేస్తారని నేను అలా చేస్తాను. అలా చేసే బదులు నా దగ్గరకు వచ్చి చెప్పచ్చు కదా. అయ్యో బాబోయ్, మీకు చెప్తే ఏమైనా ఉందా? నా చెంప ఇంకొకసారి పగులుతుంది. మీరు అలా తెలుసుకోవాలని చేశాను అంతే. ఇప్పటికైనా చెంప పగులుతుంది. అలా ఎలా వదిలేస్తారనుకున్నావు? నా చెల్లెలు కాదని ప్రభాస్కి ఏ అమ్మాయినైనా చూపించావనుకో, అప్పుడు చెప్తాను. సిరి నవ్వుకుంటూ శ్రీమన్ ముందడుగు వేసి కళ్ళలోకి చూస్తూ, నిజంగా మీరు ఒప్పుకున్నారా పెళ్లికి అంటుంది. శ్రీమన్కి సిరి అలా ముందుకొచ్చేసరికి కళ్ళలోకి చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. తన అమాంతం దగ్గర తీసుకోవాలనుకుంటాడు. ఇది ఆఫీస్, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, వెళ్ళి వర్క్ చేసుకో అంటాడు. సిరి ఎప్పుడు వర్క్ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకూడదు. సాత్వికకి ప్రభాస్కి ఏదో ఒకటి చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది నా గురించి అని ఆలోచిస్తున్నాడు. కానీ సాత్విక గురించి ఆలోచించట్లేదని మనసులోనే అనుకుంటాడు.
అంతలో క్యాబిన్కి వినీత వస్తుంది. శ్రీమన్ చేపట్టి సోఫాలో కూర్చోబెడుతుంది. తన భుజం మీద వాలి తన మనసులో మాట చెప్పాలనుకుంటుంది. శ్రీమన్, నువ్వేమీ అనుకోకపోతే నా మనసులో మాట చెప్తున్నాను. నేను చాలా మిస్ అయ్యాను. నువ్వు నా మీద చాలా ప్రేమ చూపించావు, కానీ మన బిడ్డను పోగొట్టుకున్నాం. నాకు తల్లిని కావాలనుంది అంటుంది. శ్రీమన్ మెల్లగా అవన్నీ ఇప్పుడెందుకు, నాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పి తన సీట్లో కూర్చుంటాడు. అప్పుడే వర్క్ కోసం సిరి వచ్చి ఒక ఫైల్ ఇచ్చేసి తనకు టీ ఇస్తుంది. శ్రీమన్ తాగండి అని. వినీత సిరి వైపు కోపంగా చూసి, నీకు ఒక్కసారి చెప్పాను నేను ఉన్నప్పుడు ఎట్లా రావాలో. చూడండి మేడం, సార్కి టీ టైం అయింది కాబట్టి తీసుకొని వచ్చి ఇచ్చాను. మీరు ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పర్సనల్లో ఆఫీస్లో ఏంటి, ఆఫీస్లో చాలా వర్క్ గురించి మాట్లాడేవి ఉంటాయి అంటుంది సిరి. ఎంత పొగరే నీకు అని చెప్పి తను కొట్టాలని చేయి లేపుతుంది. కానీ చేయి వెనక్కి ఆగిపోతుంది. ఆ చేయిని ఎవరో పట్టుకుంటారు. ఎవరు చేయిని పట్టుకుందని వెనక్కి తిరుగుతుంది వినీత. వెనక్కి తిరిగేసరికి సాత్విక ఉంటుంది. సాత్విక, మర్యాదగా నా చేయి వదులు, ఎందుకు పట్టుకున్నావు అంటుంది. నువ్వు మా వదిన్ని కొట్టడానికి రైట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మా ఆఫీస్లో నీకేం పని అంటుంది. నేను శ్రీమన్ కోసం వచ్చాను, మీ అందరితో నాకు సంబంధం లేదు అంటుంది. నువ్వు మీ సార్ కోసం వస్తే బయట కలుసుకొని పర్సనల్గా మాట్లాడుకోండి. ఇది నా ఆఫీస్, ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంప పగలు కొడతాను అంటుంది సాత్విక. వదిన్నే కొట్టాలని చూస్తానావా, ఇదివరకు ఒకసారి కొట్టావు అంటుంది. నువ్వు వదినవేంటి, ఎవరితోటో లేచిపోయిన దానివి. మా వదిన సిరి అని చెప్పి వినీత చేపట్టి బయటికి లాగి పడేస్తుంది. వినీతకి హట్ అవుతుంది. దీన్ని ఎలాగైనా పొగరు అణచాలి అని చెప్పి వినీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.